హాయ్ ఫ్రెండ్స్, మీరైతే థంబ్‌నెయిల్ చూశారు కదా. మనమైతే ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. నేనైతే ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను ఆల్రెడీ ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్. నేను నెక్ వచ్చేసరికి అయితే 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి అయితే స్వీట్ హార్ట్ నెక్ అనమాట. ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని అయితే మెయిన్ క్లాత్ మీద పెట్టేసి పిన్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత అయితే మనమైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనమైతే ఏ డిజైన్ అయితే కట్ చేసామో ఆ డిజైన్ పైనే మనమైతే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, నేనైతే ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు షేప్లో కనుక క్రాస్ కానీ ఉంటే మనం నీడిల్ని లోపలనే ఉంచేసి ఓన్లీ పాదం లేపి క్లాత్ని అయితే జరపాలి. అలా చేయడం వల్ల అయితే స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, నేనైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేస్తున్నాను. ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను చూడండి. ఓన్లీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి, క్లాత్ని కట్ చేసుకోవద్దు. అదే మనమైతే ఉల్టా తీసుకోవడానికి అయితే ఖర్చులు అనేది పెట్టుకోవాలి. చిన్న చిన్న క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే మనం పిన్స్ అయితే తీసివేసి దాన్ని అయితే ఉల్టా తీసేయాలి. ఒకవేళ మీకు రానట్లయితే స్క్రూ డ్రైవర్ సహాయంతో తీసుకోవచ్చు. చూడండి, నేనైతే హ్యాండ్తోనైతే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మనమైతే పై వైపులో అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, పై వైపులో అయితే కుట్టు అనేది వేసుకుంటున్నాను. చూడండి, నేను ఏ విధంగా కుట్టు అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, పై వైపులో అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. క్లాత్ని కూడా ఏం జరపకుండా మనం వేసుకోవాలి. క్లాత్ గుంజడం కానీ అది చేయొద్దు. ఓన్లీ మనం స్టిచ్ ఉల్టా తీసి పర్ఫెక్ట్గా పట్టుకొని ఫినిషింగ్ అయితే చేయాలి. చేయడం వల్ల డిజైన్ అనేది మనకైతే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. చూడండి, ఈ డిజైన్ చూడండి ఎలా వచ్చిందో, నేను ఎలా స్టిచ్ చేశాను. తర్వాత వచ్చేసి మనమైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ అయితే చేసుకోవాలి. సైడ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం. చూడొచ్చు నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోండి. చూడొచ్చు, ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. మీరు క్లాత్ని అయితే జరపకూడదు. ఓన్లీ సమానంగా క్లాత్ని అడ్జస్ట్ చేసి స్టిచ్ అయితే వేయాలి. కానీ సాగదీయడం కానీ గుంజడం కానీ చేయకూడదు. తర్వాత మనం ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మనమైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేయాలి. చూడండి, నేనైతే కటింగ్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత మనమైతే సైడ్ పార్ట్స్ అయితే తీసుకొని మనమైతే చూసుకుంటున్నాం. ఏ విధంగా చూసుకోవాలి, ఏది ఏ సైడ్ వస్తుంది, రాంగ్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనేది మనం చూసుకొని క్లాత్ని పెట్టుకున్న తర్వాత మనమైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎక్స్ట్రా క్లాత్ కానీ ఏమన్నా ఉంటే మనమైతే కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, నేను చూసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే ఉందన్నమాట. సో నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే ఫస్ట్ కట్ చేస్తున్నాను. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది చెప్పాను కదా, దాన్ని అయితే కట్ చేసుకుంటాను. మేమైతే ఫస్ట్ అయితే కట్ చేసుకోలేదు, అందుకనే నేను ఇప్పుడైతే వీడియోలో అయితే కట్ చేస్తున్నాను. చూడండి, కట్ చేసిన తర్వాత లైనింగ్ని లోపలికి పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో పెట్టి మనం కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఖర్చులు అనేవి మనకైతే బయటికి అస్సలు కనిపించవండి. కుచ్చుకోవడం కానీ అలా ఏముండదు. చూడడానికి నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మనకు ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి. చూడడానికి కూడా బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. మనమైతే ఇలా వేసేటప్పుడు ఇక్కడ క్రాస్ వచ్చిన దగ్గర మనం క్లాత్ని జస్ట్ మనం అడ్జస్ట్ చేయాలన్నమాట. అడ్జస్ట్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి, నేను ఏ విధంగా క్లాత్ని అయితే అడ్జస్ట్ మాత్రం చేస్తున్నాను, గుంజడం మాత్రం చేయకూడదు. చూడండి, వేసేసాను ఒక కుట్టు. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ దానిపైన ఇంకొక ఎక్స్ట్రా కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఒకటే కుట్టు వేయడం వల్ల అది ఊడిపోతుంది కాబట్టి మనం రెండో స్టిచ్ కూడా వేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి వేసాం కదా, ఇప్పుడు లైనింగ్ వైపు నుంచి వేయాలి. స్టిచ్ అయితే అణిగినట్టు వస్తుంది. చూడండి, స్టిచ్ వేసిన తర్వాత ఉల్టా కూడా వేసాను. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. వన్ సైడ్ నేను మళ్ళీ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అయితే పైన అయితే స్టిచ్ చేస్తున్నాను. సైడ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఏ విధంగా సైడ్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ క్లాత్ని మాత్రం గుంజడం మాత్రం అస్సలు చేయకూడదు. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. లైనింగ్ని మాత్రం అస్సలు కట్ చేయకండి. చూడండి, మళ్ళీ అలాగే నెక్స్ట్ సైడ్ వైపు కూడా మనం అదే విధంగా క్లాత్ ఒకవేళ ఎక్కువ కానీ ఉన్నట్లయితే మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సేమ్ అదే విధంగా అయితే మనం ఫస్ట్ చెప్పిన విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఒకవేళ మీకు ఇంకా డిజైన్స్ అయితే కావాలనుకుంటే మనమైతే డైలీ అయితే అప్డేట్ చేస్తాం వీడియోస్. కొత్త బ్లౌజ్ వీడియోస్ కానీ స్టిచ్ చేస్తాము. అలాగే డ్రెస్సెస్, ఫ్రాక్స్, లెహంగాస్ ఏ మోడల్ అయినా మనం ఎంత క్లాత్తో స్టిచ్ చేయాలి ఏంటిదనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలలో అయితే స్టిచ్చింగ్ అనేది పెడతాము. వాళ్ళు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో కావండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి ఇలా స్టిచ్చింగ్ బాగుంటుందని. చూడండి నేను ఏ విధంగా స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, నేనైతే క్లాత్ని అయితే గుంజకుండా ఓన్లీ పట్టుకొని మాత్రమే వేస్తున్నాను. క్లాత్ని గుంజడం వల్ల ఏమైందంటే ముడతలు అనేది వస్తుంది, పైన క్లాత్ అనేది సెట్ కాదు. జస్ట్ మనం అడ్జస్ట్ అనేది చేయాలి, అంతేకాని గుంజకూడదు. ఇప్పుడు మనమైతే ఒక స్టిచ్ అయితే వేస్తున్నాం, చూడొచ్చు. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేయాలి. ఒకవేళ నాకు చూస్తున్నాను సెట్ అయిందా అని. చూసారా ఏ విధంగా నేనైతే చూపిస్తున్నాను. అలాగే మళ్ళీ మనం పై వైపులా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది, చూడొచ్చు. అదే మీరు కూడా ఈజీగా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చు. ఈ వీడియోస్ చూడడం వల్ల అయితే స్టిచ్చింగ్ మాత్రం ఈజీగా నేర్చుకోవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా అయితే నేను స్టిచ్ చేశాను. చూడండి పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేశాను. చూడండి నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా మనమైతే పైన స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి నేనైతే స్టిచ్ అయితే వేసుకుంటాను సైడ్ ఫ్యాబ్రిక్ని కూడా. చూడండి నేను క్లాత్ని ఇలా ఈక్వల్గా అని మాత్రమే స్టిచ్ చేస్తున్నాను, గుంజడం లాంటివి ఏం చేయట్లేదు. ఓన్లీ అడ్జస్ట్ చేసే నేను స్టిచ్ చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇదే విధంగా క్లాత్ని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను చూపిస్తాను ఏ విధంగా వచ్చిందో. చూడండి బ్యాక్ నెక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మాత్రం మనకి ఎక్కడ ఖర్చులు అనేవి కనబడతాయి. ఫ్రంట్ నెక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఫినిషింగ్ కూడా బాగుంది. ఇప్పుడు మనం వచ్చేసి నడుం పట్టు అయితే వేస్తున్నాం. దానికోసం నేను ఫ్యాబ్రిక్ తీసుకొని 1.5 ఇంచ్ పొడవు క్లాత్ని అయితే తీసుకున్నాను. తీసుకొని దాన్ని చూసేసి కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకొని మనం పై వైపు నుంచే లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మన ప్రిన్స్ కట్ వచ్చిన షేప్లో నేనైతే ఒక చిన్న కుచ్చు అనేది పెట్టుకున్నాను. చూడండి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మనం అలాగే స్టిచ్ చేసి మళ్ళీ ఇంకొక చిన్న ప్లీట్ లాగా పెట్టుకొని స్టిచ్ చేశాను. నేను దాని వైపులో మళ్ళీ 2 స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. చూడండి పై వైపు నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నాను. వేసుకున్న తర్వాత క్లాత్ని ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అది క్లాత్ అనేది మంచిగా అణిగి ఉంటుంది కాబట్టి మనం పై వైపులో స్టిచ్ అనేది వేస్తున్నాను. చూడొచ్చు. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం క్లాత్ లోపలికి అయితే పై వైపున మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే కింద అనేది మనకు లేవడం కానీ అలాంటిది రాకుండా ఉంటుంది. చూడండి నేను మళ్ళీ స్టిచ్ అనేది వేస్తున్నాను. వేసిన తర్వాత పై వైపున మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అయితే మనమైతే పెద్ద కుట్టు అనేది ఉంటుంది కదా, ఆ పెద్ద కుట్టును అయితే యూజ్ చేయాలి. చూడండి నేను పెద్ద కుట్టు పెట్టుకొని ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసి పెద్ద కుట్టు ద్వారా పైన అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేను దాన్ని పంపకం చేస్తాం కాబట్టి, మనం కుట్టు కనపడకుండా పంపకం చేస్తాం కాబట్టి. చూడండి చాలా బాగా ఫినిషింగ్ వచ్చేసింది. ఒకవేళ మీకు కూడా ఇలా స్టిచ్చింగ్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కావండి. థ్యాంక్ యూ.